హాయ్. మనము ప్రెజెంట్ హ్యావ్ ఫామ్ పాజిటివ్ స్టేట్మెంట్, నెగెటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి అనేది లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ పాజిటివ్, నెగెటివ్ స్టేట్మెంట్ యాడ్ చేస్తూ పాజిటివ్ క్వశ్చన్, నెగెటివ్ క్వశ్చన్ ఎలా చెప్పాలి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుందన్న ఉద్దేశం ఇది. ఓకేనా? సో ఐ హోప్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ హ్యావ్ ఫామ్ ఒకసారి చెప్పండి. హ్యావ్, హ్యాజ్. వెరీ గుడ్. సో హ్యావ్ ఎవరికి వాడాలి చెప్పండి. వెరీ గుడ్. ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా రాసిన అక్కడ తీసేసాను. సో ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హ్యావ్ వాడాలి. అదే హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి. అదే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి మనం ఏం వాడాలంటే ఐ, వి, దే ప్లూరల్ నేమ్ యాజ్ ఎ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు డోంట్ హ్యావ్ వాడాలి. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హీ, షీట్ సింగిల్ నేమ్కి డజంట్ హ్యావ్ వాడాలి. సో డిఫరెన్స్ ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యావ్ వాడుతున్నాము, అదే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యాజ్ వాడుతున్నాం. కానీ పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యావ్ వాడుతున్నాము. ఇది ఐ, వి, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు, హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనం సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐ, వి, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు హ్యావ్తో చెప్పాలి, హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాస్తో చెప్పాలి. మీరు గమనించండి ఇక్కడ. సో ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. సో ఐ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ హ్యావ్ తీసుకున్నాం. ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. మనం మంచి ఆపర్చునిటీ కలిగి ఉన్నాం ప్రస్తుతం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం తీసుకున్నాం? హ్యావ్ తీసుకున్నాం. కాబట్టి వీ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? హ్యావ్. సో షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్. ఆమె ఒక బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉంది. అదే షీ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? హ్యాస్ తీసుకోవాలి. హ్యావ్ తీసుకుంటే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. కాబట్టి మనం షీ తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? హ్యాస్ తీసుకోవాలి. కాబట్టి షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాం. సో అతను మొబైల్ కలిగి ఉన్నాడు అన్నప్పుడు హీ హ్యాస్ మొబైల్ అని చెప్పాలి, హ్యాస్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే హీ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పే విధానం, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పే విధానం. మనం ఈ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు, ఓకేనా, ఐ డోంట్, సబ్జెక్ట్ ప్లస్ డోంట్, డజంట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సో డోంట్ ఎవరికి వాడాలి? డజంట్ ఎవరికి వాడాలి? సో డోంట్ ఎవరికి వాడుతున్నాము? ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ వాడుతున్నాము. దాని తర్వాత హ్యావ్ అనేది కామన్గా వాడాలి. అదే హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి, హ్యావ్ అనేది కామన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనం యాజ్ ఎ సబ్జెక్ట్ ఐ, వి, దే ప్లూరల్ నేమ్ చేసినప్పుడు డోంట్ అనే హెల్పింగ్ వాడాలి, హ్యావ్ కామన్. అదే హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి, హ్యావ్ కామన్. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఎవరు వచ్చినా సరే హ్యావ్ అనేది కామనే, కాకపోతే చేంజ్ ఏమవుతుంది? డోంట్, డజంట్ మాత్రమే చేంజ్ చేయాలి. కానీ పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యావ్ చెప్తాము. ఐ, వి, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు, హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. ఈ కండిషన్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు. సో దీన్ని తీసుకుని మెయినింగ్ కాంబినేషన్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో మనం ఆన్సర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటున్నాం ముందుగా, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాము, దాని తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కూడా ముందుగా ఏం తీసుకుంటున్నాము? సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాము, తర్వాత నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాము, దాని తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నాం. స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్స్ ముందు రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. కానీ మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ చేయకూడదు. యూ హ్యావ్ క్లాస్ నా, నువ్వు ఇప్పుడు క్లాస్ కలిగి ఉన్నావా అని అడగకూడదు. మన హెల్పింగ్ వర్బ్ సహాయంతో అడగాలి. సో వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్? వాట్ ఆర్ ద ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ అంటే డూ, డస్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక పాజిటివ్ క్వశ్చన్ అడగాలంటే డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని, సబ్జెక్ట్ తీసుకుని హ్యావ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ అడగాలి. సో క్వశ్చన్ అడగాలి. సో నువ్వు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నావా? నువ్వు అంటే ఎవరండి? యూ కదా. సో యూ వచ్చినప్పుడు మనం దేనితో క్వశ్చన్ అడగాలి అంటే డూతో క్వశ్చన్ అడగాలి. దేనితో అడగాలి? డూతో అడగాలి. కాబట్టి డూ యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్ నౌ? నువ్వు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నావా అని క్వశ్చన్ అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఏంటి? ఎస్ ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్. ఎస్ ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్. నేను స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నాను అని చెప్పొచ్చు. అదే మనము మంచి ఆపర్చునిటీ కలిగి ఉన్నామా? మనం అంటే వీ కదా. సో వీ వచ్చినప్పుడు మా క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? డూతో స్టార్ట్ చేయాలి. కాబట్టి డూ వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ అని క్వశ్చన్ అడుగుతున్నాం. దాని సమాధానం ఎస్ వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. మనం మంచి ఆపర్చునిటీ కలిగి ఉన్నాము. అదే షీ వచ్చినప్పుడు దేంతో అడగాలి? షీ వచ్చినప్పుడు మనము డస్తో క్వశ్చన్ అడగాలి. షీ వచ్చినప్పుడు దేంతో అడగాలి? డస్తో అడగాలి. కాబట్టి డస్ షీ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్? ఆమె బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉందా? ఆమె బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉందా అని అడుగుతున్నాం. ఆన్సర్ ఎస్ షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్. అంతేగాని ఎస్ షీ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే
అది రాంగ్ అవుతుంది స్టేట్మెంట్. కాబట్టి మనం ప్రాపర్గా చెప్పాలి. కాబట్టి ఇక్కడ షీ వచ్చినప్పుడు మనం హ్యాజ్ ఏ వాడాలి, హ్యావ్ వాడకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. షీ హ్యాజ్ బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు డస్తో అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాస్తో చెప్పాలి. సో క్వశ్చన్ అడిగేటప్పుడు డస్తో అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాస్తో చెప్పాలి. డస్తో క్వశ్చన్ స్టార్ట్ అయిందంటే మన ఆన్సర్ హ్యాస్తో చెప్పాలి. అది కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అదే విధంగా డూతో క్వశ్చన్ అడిగితే మనం హ్యావ్తో చెప్తున్నాం. డూ యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అంటే ఎస్ ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్. డూ ఎవరిని అడుగుతున్నాము? ఐ విత్ ఎప్పుడు డూతో అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యావ్తో చెప్పాలి. అదే హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు దేంతో అడగాలి? డస్తో అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాస్తో చెప్పాలి. కాబట్టి మన క్వశ్చన్స్ ఐ విత్ ఎప్పుడు నేమ్ తీసుకుని అడుగుతున్నామా, లేదా హీ షీట్ సింగిల్ నేమ్లో వాళ్ళలో ఎవరిని తీసుకుని క్వశ్చన్ అడుగుతున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని సబ్జెక్ట్ తీసుకుని అడిగినప్పుడు డస్తో క్వశ్చన్ అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాస్తో చెప్పాలి. అదే వీళ్ళలో ఎవరినైనా తీసుకున్న క్వశ్చన్ అడుగుతున్నామంటే డూతో అడగాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యావ్తో సమాధానం చెప్పాలి. సో డూ యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్? నీకు స్మార్ట్ ఫోన్ ఉందా ఇప్పుడు? ఎస్ ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్. అదే నీకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదా అని చెప్పి మనం క్వశ్చన్ అడగాలి, అప్పుడు డోంట్ తోటి అడగాలి. ఎందుకని? నెగిటివ్ స్టేట్మెంట్. ఉందా అనేది పాజిటివ్ క్వశ్చన్, లేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి సో డోంట్ తోటి అడగాలి. డోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. సో డోంట్ యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్? నీకు స్మార్ట్ ఫోన్ లేదా అంటే నో ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్, నాకు స్మార్ట్ ఫోన్ లేదు ప్రస్తుతం. సో డూ డస్ దేన్ని ప్రస్తుతం తెలియజేస్తుంది కాబట్టి నో ఐ డోంట్ హ్యావ్. అదే ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు పాజిటివ్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు, నెగటివ్ స్టేట్మెంట్ ఏమని చెప్పొచ్చు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, సో డూ యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అంటే ఉంటే కనుక ఎస్ ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అని చెప్తావు, లేదు అంటే కనుక నో ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అని చెప్తావు. సో ఆమె బెస్ట్ ఫ్రెండ్ కలిగి ఉందా? ఆమె అంటే ఎవరు? షీ కదా. షీ అంటే మన క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలంటే డస్తో అడగాలి. కాబట్టి డస్ షీ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. ఆమె బెస్ట్ ఫ్రెండ్ కలిగి ఉందా అంటే ఎస్ షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. అది కలిగి లేదు అంటే షీ డజంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి. షీ డజంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి. అంతేగాని డజంట్ తర్వాత మళ్ళీ షీ వచ్చింది కానీ చెప్పి హ్యాస్ వాడకూడదు. షీ డజంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్పాలి. సో మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకున్నాం. సో ఇప్పుడు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ పదవి కలిగి ఉన్నారా అని అడగాలి ప్రస్తుతం. సో మోదీ అంటే ఎవరు? సింగిల్ నేమ్ కదా. సింగిల్ నేమ్ వచ్చినప్పుడు దేంతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి? డస్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి డస్ మోదీ హ్యావ్ పిఎం పోస్ట్ నో? దానికి ఆన్సర్ ఏంటి? ట్రై చేయండి. ఎస్ మోదీ హ్యాస్ పిఎం పోస్ట్ అని చెప్పాలి. ఒకవేళ మోదీ గారికి ఇప్పుడు పిఎం పోస్ట్ లేదా అని అడగాల్సి వస్తే లేదంటే దేంతో అడగాలి? డజన్ తోటి అడగాలి. దేంతో అడగాలి? డజన్ తోటి అడగాలి. ఓకే, సో డజంట్ మోదీ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పి అడగాలి. డజంట్ మోదీ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని అడగాలి. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం? నో మోదీ డజంట్ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పాలి. ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డూ డస్ అనేది పాజిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాము. ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూతో అడగాలి. హీ షీట్ సింగిల్ నేమ్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు మనం డస్తో అడగాలి. అదే నెగిటివ్ క్వశ్చన్ అడగాల్సి వస్తే ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్తో అడగాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజన్తో అడగాలి. సో నీకు కామన్ సెన్స్ లేదా అని అడగాలి. ఎలా అడుగుతాము? డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ అని చెప్పాలి. లేదా డజన్ యూ అన్నప్పుడు డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ అడగాలి. ఆమెకు కామన్ సెన్స్ లేదా అంటే డజన్ తోటి అడగాలి. డజన్ షీ హ్యావ్ కామన్ సెన్స్? కాబట్టి ఆమెకు కామన్ సెన్స్ ఉందా అంటే పాజిటివ్ క్వశ్చన్. డస్ షీ సింగులర్స్ వచ్చినప్పుడు మనం డస్తో అడగాలి. ఆమెకు కామన్ సెన్స్ ఉందా అంటే డస్ షీ హ్యావ్ కామన్ సెన్స్. ఆమెకు కామన్ సెన్స్ లేదా అంటే డజంట్ షీ హ్యావ్ కామన్ సెన్స్. లేదు వాళ్ళకి కామన్ సెన్స్ ఉందా అంటే వాళ్ళంటే ఎవరు? దే కదా. అప్పుడు క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? డూతో అడగాలి. డూ దే హ్యావ్ కామన్ సెన్స్? అది వాళ్ళ కామన్ సెన్స్ లేదా అన్నప్పుడు డోంట్తో అడగాలి. డోంట్ దే హ్యావ్ కామన్ సెన్స్ అడగాలి. ఓకేనా? సో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఫెసిలిటీ కలిగి ఉందా అని అడగాలి. హైదరాబాద్ అనేది ఒక సింగిల్ నేమ్ కదా. అప్పుడు సింగిల్ నేమ్ వచ్చి మనం దేంతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి? డస్తో అడగాలి. సో డస్ హైదరాబాద్ హ్యావ్ మెట్రో ఫెసిలిటీ అని అడగాలి. దానికి సమాధానం చెప్పాలి. మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎస్ హైదరాబాద్ అనే నేమ్ తీసుకుని హైదరాబాద్ హ్యాస్ మెట్రో ఫెసిలిటీ అని చెప్పాలి. హైదరాబాద్ హ్యాస్ సమాధానం చెప్తున్నాం కాబట్టి హైదరాబాద్ సింగిల్ నేమ్ కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి? హ్యాస్ తీసుకోవాలి. హైదరాబాద్ హ్యాస్ మెట్రో ఫెసిలిటీ అని చెప్పాలి. సో హైదరాబాద్ మెట్రో ఫెసిలిటీ లేదా అని నెగిటివ్ అడగాల్సి వస్తే మెట్రో ఫెసిలిటీ అనేది ఒక సింగిల్ నేమ్ కదా. హైదరాబాద్ అనేది సింగిల్ నేమ్ కదా. అప్పుడు డజన్తో అడగాలి. డజంట్ హైదరాబాద్ హ్యావ్ మెట్రో ఫెసిలిటీ అంటే నో హైదరాబాద్ డజంట్ హ్యావ్ మెట్రో ఫెసిలిటీ అని చెప్పాలి.
సో ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగేటప్పుడు డూ డస్ అడగాలి, లేదా డోంట్ డజంట్ అడగాలి. ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యావ్తో చెప్పాలి లేదా హ్యాస్తో చెప్పాలి. నెగిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు డోంట్ హ్యావ్ చెప్పాలి లేదా డజంట్ హ్యావ్ చెప్పాలి. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మీకు ఇది ప్రజెంట్ హ్యావ్ బాగా క్లారిటీ వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఏదైతే మీకు అర్థమైందో, ఏదైతే క్లారిటీ వచ్చిందో దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను అదొక్కటే బాగా సజెషన్ చేయగలను. ప్రాక్టీస్ మేక్స్ ఇస్ పర్ఫెక్ట్. మనకి ఎందుకంటే చదవటం వస్తుంది, వ్రాయటం వస్తుంది, కొద్ది గొప్ప వినటం వస్తుంది, వినది అర్థం చేసుకోవడం వస్తుంది, కానీ మాట్లాడటం మీరు అది రావాలంటే కంపల్సరీగా మనం నోరు తెరిచి మాట్లాడాలి, అలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కీప్ ప్రాక్టీస్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.